అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 20, 2024, మంగళవారం. తిథి ఏకాదశి, ఉదయం 9:55 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 12:13 వరకు, తదుపరి పునర్వసు. యోగము ప్రీతి, ఉదయం 11:46 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి, ఉదయం 9:55 వరకు, తదుపరి భవ. రాత్రి 10:38 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం మధ్యాహ్నం 2:42, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:21. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:44 వరకు, యమగండం ఉదయం 9:26 నుండి 10:54 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:38 వరకు, తిరిగి రాత్రి 11:07 నుండి 11:56 వరకు. వర్జము రాత్రి 1:15 నుండి 2:59 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. శుభ గడియలు ఉదయం 7:50 నుండి 8:51 వరకు, తిరిగి సాయంత్రం 5:37 నుండి 6:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:42 వరకు. ఫిబ్రవరి 20, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, ఉదయం 9:55 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి మంచిది అయినప్పటికీ ఈ రోజు ఉన్న వారం మంగళవారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు వినియోగించము. మధ్యాహ్నం 12:13 వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. అంతేకాకుండా మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. ఈ రోజు మధ్యాహ్నం 12:13 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు త్రిపుష్కర యోగం ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక ముఖ్యమైన పనిని తలపెట్టి చేస్తే గనుక మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తారు. అయితే ఏ యోగ సమయంలో అయినా ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని పనులు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు మిథున రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి,
మరియు భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన మహావీరుడు భీష్ముడు. అంపశయ్యపై ఉన్న సమయంలో ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామాలను పాండవులకు ఉపదేశించాడు. అంతటి జ్ఞాని అయిన భీష్ముడు తను కోరుకున్న సమయంలో మరణాన్ని పొందే వరం కలిగి ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడు. ఉత్తరాయణ సమయంలో ఆయన మోక్షాన్ని పొందాడు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధిస్తే పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. భీష్ముడి జ్ఞానాన్ని, త్యాగ గుణాన్ని స్మరించుకోవడానికి శ్రేష్టమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. దీనిని పఠించడం అత్యంత పుణ్యప్రదం. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. తెలుగు సినీ నటీమణి, దర్శకురాలు విజయ నిర్మల గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 20 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సింహరాశి మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. వృశ్చిక రాశి లాభం ఉంటుంది. ధనస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీనరాశి మనశ్శాంతిగా గడుపుతారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.